మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఏ సత్యానందం పేర్కొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ విందులో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఏ సత్యానందం పాల్గొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. బీబీఏ అధ్యక్ష కార్యదర్శులు ఏకే భాషా, కేవీ రంగారావు నేతృత్వంలో ఏఎస్ రామారావు హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఏ సత్యానందం, ఏసీబీ కోర్టు జడ్జి భాస్కర్ రావు సహా పలువురు న్యాయాధికారులు, న్యాయవాదులు, ఇటీవల నూతనంగా బార్ కౌన్సిల్ మెంబర్లుగా ఎన్నికైన చలసాని అజయ్ కుమార్, సుంకర రాజేంద్ర ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ముస్లిం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి ఏ సత్యానందం, ఏసీబీ కోర్టు జడ్జి భాస్కర్ రావు తదితరులు మాట్లాడుతూ రంజాన్ మత సామరస్యానికి ప్రతీకగా అభివర్ణించారు. సమస్త మానవాళి ఒక్కటే అన్నది ఖురాన్ సారాంశమని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రవక్త చూపిన దారిలోనే నడిచి శాంతి స్థాపనలో భాగస్వాములు కావాలని సూచించారు. నెల రోజులుగా ఎంతో కఠోర ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత 3.5 సంవత్సరాలుగా చూస్తున్నాను. ప్రతి పండుగని కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి న్యాయవాదులు, ఆఫీసర్లను పిలిచి సెలబ్రేట్ చేసుకోవడం మాత్రం చాలా ముచ్చటేస్తుంది. ఈ ఆచారాన్ని ఇలాగే కొనసాగిస్తూ అందరూ ఆనందంగా ఉంటారని ఆశిస్తూ ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీతో పాటు ఈ రంజాన్ ఇఫ్తార్ విందులో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు బార్ అసోసియేషన్కి, మిగతా న్యాయవాదులకి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా బీబీఏ అధ్యక్షుడు భాషా, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు చలసాని అజయ్ కుమార్ మాట్లాడుతూ రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రతి ఏటా బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మా అసోసియేషన్లో ఇఫ్తారీ పార్టీ జరిగింది. ఈ ఇఫ్తారీ పార్టీకి మా బెజవాడలో నూతనంగా బార్ కౌన్సిల్ అయిన చలసాని అజయ్ కుమార్ గారు, అదేవిధంగా మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి గారు అయిన సత్యానంద్ గారు, అదేవిధంగా ఏసీబీ జడ్జి గారు, 12th అడిషనల్ జిల్లా జడ్జి గారు సునీల్ గారు, అందరూ సీనియర్ జడ్జెస్ అందరూ వచ్చారు. వారి సమక్షంలో ఈరోజు మేమందరం కలిసి, న్యాయవాదులందరూ కలిసి ఇఫ్తారీ పార్టీ చేసుకున్నామండి. ఈ ఇఫ్తారీ పార్టీ సందర్భంగా విజయవాడ నగరవాసులందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈరోజు చెప్పబోయేది ఏంటంటే, ముస్లిమ్స్ అందరూ ఎంతో దీక్షతో రంజాన్ మాసం జరుపుతున్నారు. వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్తున్నాను. అదేవిధంగా ఇస్లాంలో మహిళలకి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. చాలా ఆస్తి చట్టం కూడా ఖురాన్ నుండే వచ్చింది. ఈ రంజాన్ మాసంలోనే మా ఖురాన్ వచ్చింది. ఈ ఖురాన్ ప్రకారం స్త్రీకి సమాన హక్కులు ఇచ్చి, మగవారి కన్నా ఎక్కువ హక్కులు స్త్రీకే ఉన్నాయండి ఇస్లాంలో. అదేవిధంగా అందరూ ముస్లిం సోదరులకు కూడా బెజవాడ బార్ తరఫున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రంజాన్ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన భాషా గారికి మరియు వారి ఎగ్జిక్యూటివ్ బాడీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి కులాలకి, మతాలకి అతీతంగా బెజవాడ బార్ అసోసియేషన్లో ప్రతి కార్యక్రమాన్ని ఇట్లా నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం దాదాపు 20-25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు అట్లాగే కొనసాగాలని కోరుకుంటూ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.